తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. అమరావతి భూ కేటాయింపుల వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీస్తుంది. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సామాన్య రైతులకు చెరువులు, వాగులు, వీధిపోటు ప్లాట్లు కేటాయిస్తూ ఉండగా చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ నేతలు, క్వార్టరీలోని వ్యక్తులకు మాత్రం ప్రధాన రహదారుల వెంట సచివాలయం, హైకోర్టు సమీపాల్లోనే బంపర్ ఫ్లాట్లు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాటరీ పేరుతో జరిగిన ఈ కేటాయింపులపై ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమరావతి ఇది కేవలం రాజధాని నిర్మాణ ప్రాజెక్టు మాత్రమే కాదు, వేల కోట్ల భూముల ఆట అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో అనేక అక్రమాలు జరిగాయని అప్పటి నుంచే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న ప్లాట్ల కేటాయింపులు ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయన్న చర్చ సాగుతుంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ కుటుంబానికి కేటాయించిన ప్లాట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మంగళగిరి మండలం కోరగల్లు రెవెన్యూ పరిధిలోని నీరుకొండలో ఉన్న భూములను భూ సమీకరణ ద్వారా సిఆర్డీఏకి ఇచ్చిన తర్వాత రాధాకృష్ణ కుమారుడు, కుమార్తె కుటుంబాలకు అత్యంత ప్రైమ్ లొకేషన్లలో ప్లాట్లు కేటాయించినట్టు సమాచారం. వెస్ట్ బైపాస్ పక్కనే 1500 గజాలు, 1000 గజాల నివాస ప్లాట్లు, అలాగే 660 గజాల చొప్పున వాణిజ్య ప్లాట్లు కేటాయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో ప్రధాన కూడళ్ల వద్ద రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక టీడీపీ నేత బిజవాడ రమేష్ కు కేటాయించిన ప్లాట్లు చూస్తే సామాన్య రైతుల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతుంది. తుళ్లూరు మండలం మందడంలో ఉన్న 31 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన బిజవాడ రమేష్ కు సచివాలయం ఎదురుగా కోర్ క్యాపిటల్ ఏరియాలోనే భారీ వాణిజ్య ప్లాట్లు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. సచివాలయం సమీపంలో 2500 గజాల కమర్షియల్ ప్లాట్, బిట్స్ పిలాని సమీపంలో 13,500 గజాల నివాస స్థలం, N6 ప్రధాన రహదారి వెంట 2 భారీ కమర్షియల్ ప్లాట్లు, ఇంకా సచివాలయంలోకి కోతవేటు దూరంలో అనేక నివాస ప్లాట్లు కేటాయించారని చెబుతున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ లాటరీ ద్వారా వచ్చాయని అధికారులు చెబుతుండడం. అయితే లాటరీలోనే ఎలా వరుసగా ప్రధాన కూడళ్ల వద్ద, రోడ్ల వెంట అత్యంత విలువైన ప్లాట్లు వచ్చాయన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక తుళ్లూరు టీడీపీ మండల అధ్యక్షుడు ధనేకుల సుబ్బారావు కుటుంబానికి కేటాయించిన ప్లాట్ల వ్యవహారం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. భూ సమీకరణలో ఇచ్చిన భూములకు గాను హైకోర్టు సమీపంలోనే 1000 గజాల నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనేకుల సుబ్బారావుకు డైమండ్ సర్కిల్ దగ్గర N10 రోడ్డు పక్కనే 24,500 గజాల నివాస ప్లాట్, అదే ప్రాంతంలో మరో 11,820 గజాల ప్లాట్, N11 ప్రధాన రహదారి వెంట వాణిజ్య ప్లాట్, హైకోర్టు సమీపంలో మరో కమర్షియల్ ప్లాట్, ఇలా వరుసగా ప్రైమ్ లొకేషన్లలోనే ప్లాట్లు కేటాయించారని సమాచారం. ఇక తమ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులు, వంకలు, చెరువుల దగ్గర ప్లాట్లు వద్దని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. అయితే అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవారికి మాత్రం హైవేలు పక్కన, ప్రధాన కూడళ్ల వద్ద, భవిష్యత్తులో భారీ విలువ పెరిగే ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి పేరుతో జరిగిన భూ కేటాయింపులపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు బయటకు వస్తున్న ఈ వివరాలు లాటరీలో లక్క లేక లాబియింగా అన్న చర్చకు దారితీస్తున్నాయి. సామాన్య రైతులకు ఒక న్యాయం, అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవారికి మరో న్యాయమా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో గట్టిగా వినిపిస్తున్నాయి.